కోట్ల రూపాయలు చెప్పిన ల్యాండు ఈరోజు లాలు కంపెనీ ఆ మాలుకు విజయవాడ వైజాగ్లో వాడు పెట్టింది కవంత మహా అంటే 106 కోట్లు 56 కోట్లు పెట్టింటారు. 156 కోట్లు. మీరు దాదాపు 600 కోట్లు ఇచ్చే భూమి కలిగిన విలువ కలిగిన భూమి ఇచ్చారు. వైజాగ్లో అయితే 26.2 ఎకరాస్కు 99 రూపాయలకు 99 రూపాయలకు దాని కాస్టు 99 పైసలు. దాని కాస్టు దాదాపు 3,000 కోట్లు. అంటే ఎవరు సొత్తు? ఇది ప్రజల సొత్తు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సొత్తు. దాన్ని మీరు అడ్డగోలక ఆల్ ఫ్రీ అని ఇస్తే ఎట్లని? ఏమో మనకు కనబడుతుంది ఏంటంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే కమిషన్లు, బ్యాక్డోర్ బ్యాగ్స్, విపరీతమైన లంచం. ఇది మీరు చేస్తున్నది. ఈరోజు మీరు చూసిన ఇది అదేవిధంగా మీరు మైనింగ్ తీసుకుంటే నెల్లూరు సంబంధించిన క్వార్జ్ కావచ్చు, ఇసుక కావచ్చు, అనేకమైన కూడా మన టోటల్గా దాన్ని మొత్తం ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడము, డిమాండ్ క్రియేట్ చేయడము, మళ్ళీ తర్వాత కూటమి నాయకులు దానిపై మళ్ళీ అది చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక పార్లమెంటు సభ్యుడి యొక్క కనుసరణ జరిగే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మీరు చూస్తాను, ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెబ్ అని పెట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఫోర్స్ ఉండి ఎక్కడికెక్కడికి డ్రగ్స్ కావచ్చు, ఇసుక కావచ్చు, మాఫియా సంబంధించింది కావచ్చు, గంజాయి కావచ్చు, ఎంత కంట్రోల్ చేసిందని కూడా ఒకసారి చూసుకోవాలి. సో ఒరిస్సా సరిహద్దుల్లో దాదాపు 1150 ఎకరాల్లో గంజాయి పండితే జగన్ గారు వచ్చి దాన్ని ఇంట్లో ధ్వంసం చేసి దాన్ని అగ్రికల్చర్ కన్వర్ట్ చేసి దానికి 500 కోట్ల రూపాయలు పెట్టి ఒక అగ్రికల్చర్ హబ్గా క్రియేట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కనీసం మీరు దాంట్లో 1% చేశారండి? 1% చేశారా? 1%. లిక్కర్ అడ్డగోలగా మ్యానుఫ్యాక్చరింగ్ ఊళ్ళు కూడా పెట్టే పరిస్థితి మొన్న ఏదైతే ఉందో చిత్తూరు జిల్లాలో మొలకల చెరువులు, అది ఉదాహరణ. విజయవాడలో ఇబ్రహీంపట్నం, ఇట్లా అనేకమైన మీరు కుంభకోణాలు చేస్తూ ప్రజల్ని రక్షించుకునే పరిస్థితులు లేక పాలన గాడి తప్పింది, ప్రజాస్వామ్యం కూనే అయిపోతుంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఇవన్నీ కూడా మీరు గ్రహించలేకున్నారు. మీకు కావాల్సిందంటే ఒకటే, మొత్తం టోటల్గా అపోజిషన్ పార్టీలను వాళ్ళు ఎవరిని లేకుండా ఉండడము, వాళ్ళు మాట్లాడుతూ గొంతు నెక్కడము, లాండడం మీ చేతులు పెట్టుకొని విపరీతమైన పొలిటికల్ జోక్యం ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ పని చేయకుండా పోవడం అనేది కూడా ఇది న్యాయమా అనేది కూడా మేము అడుగుతున్నాము. దాంతోపాటు ఈరోజు ఇన్ని తప్పులు చేస్తూ నువ్వు విదేశాలకు పోయినా, రాష్ట్రంలో ఉన్నా, ఢిల్లీకి పోయినా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన మంచి పనులు ఈరోజు ప్రజలు కూడా ఒకసారి అన్నీ కూడా వాళ్ళ ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే మాకు ఇంత మంచి పనులు చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటికి కూడా సంక్షేమ పదం అందింది, డెవలప్మెంట్ దిశగా పోయింది రాష్ట్రం. సంక్షేమం, జాబ్స్, డెవలప్మెంటు, సంక్షేమం అన్నీ కూడా అందించే ఆయన మళ్ళీ మేము తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉంటే మీరు ఈ విధంగా రివెంజ్ చేసుకోవడం, ఎక్కడ పోయినా సమయం, సందర్భం, టైం ఏదైనా సరే జగన్మోహన్ గారు విమర్శించడం తండ్రి కొడుకులు. ఒకటే అనుకుంటున్నా, చివరిగా దావోస్లో కానీ మీరు జరిగిన ఇంకో కార్యక్రమాలు కానీ మీరు మాకు ఇప్పుడే 23 లక్షల కోట్లు మాకు పెట్టుబడులు వచ్చాయి, 16 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చావు. ఎక్కడైనా ఒక ప్రిపరేషన్ ఉంటుంది, దానికి ఒకటి అంటే ప్రాక్టికాలిటీ వేరు, వాస్తవాలు వేరు. ఇవన్నీ కూడా గమనించాల బాధ్యత కనీసం మా లోకేష్ గారికి తెలియదు. కనీసం అంత జ్ఞానంగా లేకపోతే మీరు ఎట్లా ప్రభుత్వం రన్ చేస్తున్నారో, ఏ విధంగా మీరు షాడోస్ చేయకుండా అర్థం కాలేదు రాష్ట్ర ప్రజలకు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. సాల్మాన్ హత్య ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సిబిఐకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలా, జ్యుడిషియరీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఖచ్చితంగా ఈ సాల్మాన్ హత్యపై మరోసారి జరగకుండా నిజమైన ఏదైతే దోషులు వాళ్ళను శిక్షించాల్సింది కూడా మేము కోరుతున్నాం. దాంతోపాటు సిబిఐ ఇమ్మీడియట్గా దాన్ని ఎంక్వైరీ చేసి కఠినంగా దోషులను శిక్షించాలని కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన ల్యాండ్ మాఫియా, లిక్కరు, గంజాయి, డ్రగ్స్ కూడా నియంత్రించాలా. ప్రజాస్వామ్యం పదే చెప్తున్న ప్రజాస్వామ్యము ప్రమాదంలో పడింది. యువత భవిష్యత్తు చాలా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ప్రజల యొక్క పిల్లల యొక్క పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక విప్లవాత్మకంగా వచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను.